హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఎన్సీఆర్టీ బేస్డ్ ఫిజిక్స్ స్టడీ మెటీరియల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ యొక్క కంటెంట్ అనేది మనకు సెకండ్ ఎడిషన్ అయితే రావడం జరిగింది. గతంలో అంటే 2019లో మనం ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క డేటాలో మనం సెకండ్ ఎడిషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ యొక్క స్టడీ మెటీరియల్ మొత్తం కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలో అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో కవర్ అవుతున్నటువంటి కీ పాయింట్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మన కంటెంట్ అనేది 200+ పేజెస్ ఉండడం జరిగింది. అండ్ అరౌండ్ 23 చాప్టర్స్ అంటే 23 యూనిట్స్ అయితే మన దీంట్లో కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఫిజిక్స్లోనే మనకు న్యూమెరికల్స్ ఎక్కువగా ఉంటాయి. దాని గురించినటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్గా మీకు ఇక్కడ డేటా ఉంటుంది. అండ్ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సిబిఎస్ఈ బేస్డ్ 260+ ఫార్ములాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్లో కూడా మనకు సిబిఎస్ఈ 10th బేస్డ్ అయినటువంటి సిలబస్ ఇస్తా అన్నారు. అందుకనే మీకు సిబిఎస్ఈ లెవెల్ అయినటువంటి 260+ ఫార్ములాస్ అనేవి సపరేట్ గా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది జస్ట్ 79 రూపీస్కి మాత్రమే అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ ఇండెక్స్ యొక్క ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయి ఒకసారి చూద్దాం. సైన్స్ ఇంట్రడక్షన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మెకానిక్స్, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, ఆసిలేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వేవ్స్, సౌండ్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం, ఆప్టిక్స్, హ్యూమన్ ఐ, మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్స్, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అండ్ దాంతోపాటు సిబిఎస్ఈ లెవెల్ బేస్డ్ అయినటువంటి ఫార్ములాస్. మీకు ఈ విధంగా టోటల్ కంటెంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇది మనకు కాపీరైటెడ్ మెటీరియల్, ఎవరు కూడా షేర్ చేయడానికి అయితే ఎలో లేదు. కాబట్టి ఇది మీరు జిరాక్స్ తీసుకోవడానికి మాత్రం యాక్సెస్ అయితే అందుబాటులో ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాకి వెళ్ళిపోదాం. సో ఈ విధంగా మన కంటెంట్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఆల్రెడీ ఒక కంటెంట్ మొత్తాన్ని కూడా మీకు వీడియో లెక్చర్స్ ద్వారా మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఆ యొక్క కంటెంట్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక చాప్టర్ 1 మొత్తం కూడా మన యొక్క యూట్యూబ్లో కూడా మీకైతే అందుబాటులో ఉండడం జరిగింది క్లాసెస్ రూపంలో. త్వరలో మనకి ఏఎల్పీ ఎగ్జామ్ రాబోతుంది. అండ్ అదేవిధంగా ఆల్రెడీ ఆర్పిఎఫ్ కానీ త్వరలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి సైన్స్ అనే కీ రోల్ మెయింటైన్ చేయబోతుంది. ఎస్పెషల్లీ మనకు టెక్నీషియన్లో కూడా సైన్స్ యొక్క వెయిటేజ్ అని ఎక్కువగా ఉంది. కాబట్టి సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంగ్లీష్ మీడియం కంటెంట్ అయితే మనకు రెడీ అవ్వడం జరిగింది. సో ఆ యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా మీకు డైరెక్ట్గా ఈ యొక్క పీడిఎఫ్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మీకు మొత్తం డేటా అనేది అందుబాటులో ఉంటుంది. మీకు ప్రాబ్లమ్స్తో పాటు విత్ సొల్యూషన్స్ కూడా డీటెయిల్గా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. అండ్ మ్యాక్సిమం మీకు పిక్చరైజ్ చేస్తూ డీటెయిల్గా మీకు ఇక్కడ డేటా అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది ఫర్ ఈజీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. అండ్ నెక్స్ట్ గ్రావిటేషన్. అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్స్. ఈ టేబుల్స్ మొత్తం కూడా యాజ్ పర్ ద ఎన్సీఆర్టీ లేటెస్ట్ డేటా ప్రకారం మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ విత్ డయాగ్రామ్స్. అండ్ నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్. అండ్ మ్యాక్సిమం మీకు ఈ విధంగా పిక్చరైజ్ చేస్తూ మీకు కంటెంట్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది లైక్ దిస్. అండ్ ఇప్పుడు ఈ యొక్క పీడిఎఫ్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. దాని తర్వాత రిమైనింగ్ కాన్సెప్ట్లో కూడా వెళ్ళిపోదాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎన్సీఆర్టీ బేస్డ్ ఫిజిక్స్ స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం అని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అరౌండ్ 15 MBతో మీకు ఒక కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ బైనో కనిపిస్తుంది కదా. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా కింద కనిపిస్తుంది డౌన్లోడ్ అని. సేమ్ అదే విధంగా మీకు అక్కడ బటన్ కనిపించడం జరుగుతుంది. అది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని మీరు డైరెక్ట్ జిరాక్స్ కూడా మీకైతే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క బుక్ సంబంధించినటువంటి ఎక్స్ట్రా డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ మనకి ఇది ఎన్ని చాప్టర్స్ కవర్ అయ్యాయి, అండ్ బుక్ లాంగ్వేజ్ కానీ, అండ్ అదేవిధంగా ఇది ఏ ఇయర్ సంబంధించినటువంటి కంటెంట్ అప్డేట్ అయింది, అండ్ అదేవిధంగా మనకి ఏ ఎగ్జామ్స్ పనికి వస్తాయి, అట్లాంటి డీటెయిల్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షేర్ బటన్ ద్వారా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, పింట్రెస్ట్ కానీ, SMS ద్వారా, అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క లింక్ ద్వారా కూడా మీరు వాళ్ళకి అటాచ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది మనకు తెలుగు మీడియం మాత్రం చాలా ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 200+ పేజెస్ అనేవి లేటెస్ట్ ఎన్సీఆర్టీ ప్రకారంగా సెట్ చేయాలి. కాబట్టి అది నెక్స్ట్ మంత్ కానీ ఆ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతలా తెలుగు మీడియం అయితే రావట్లేదు. ఎందుకంటే మనకు సైన్స్ వెయిటేజ్ ఎక్కువగా ఉంది, ఎస్పెషల్లీ ఫిజిక్స్లో వెయిటేజ్ ఎక్కువ ఉంది ఏఎల్పీకి. కాబట్టి ఫస్ట్ యొక్క ఇంగ్లీష్ మీడియం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ దీంతో పాటు మన యొక్క ఛానల్ తరపున ఎన్సీఆర్టీ పాలిటీ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా కంప్యూటర్, అండ్ దాంతోపాటు ఇండియన్ జాగ్రఫీ ఒక పాయింటర్ కూడా ఇంగ్లీష్ మీడియం త్వరలోనే అటాచ్ అవుతుంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా కరెంట్ అఫైర్స్ కూడా మన యొక్క కోర్సెస్ తీసుకున్న ఆస్పిరెంట్స్కి అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. ఆ యొక్క డేటాని అయితే ప్రాపర్గా ఉపయోగించుకోండి.
ఓకేనా. అండ్ దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి బుక్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. ఈ బుక్స్ వీటన్నిటిని కూడా మీరైతే ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఆ యొక్క బుక్ సంబంధించినటువంటి రిమైనింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో మీకు మొత్తం కూడా టేబుల్స్ యాజ్ పర్ ద ఎన్సీఆర్టీ బేస్డ్ అండ్ దాంతోపాటు పిక్చర్స్ కూడా యాజ్ పర్ ద నేషనల్ లెవెల్ బుక్స్ లోంచి మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా విండ్ మిల్స్, ఆ యొక్క కంటెంట్ చదివిన దానికంటే మీకు పిక్చరైజ్ అయితే మీకు ఇంకా కాన్సెప్ట్ పర్మనెంట్గా మీకు గుర్తుంటుంది. అందుకని మాక్సిమం మీకైతే పిక్చర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ఇచ్చినటువంటి కంటెంట్ సంబంధించిన క్లాసెస్ మొత్తం కూడా మీకు ఈ యొక్క కోర్సులో అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క కోర్సు నుంచి కూడా మీరు ఆ యొక్క వీడియో లెక్చర్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. డైలీ ₹1 కంటే తక్కువగా మీకు అక్కడ కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది, వీడియో లెక్చర్స్ అనేవి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మన యొక్క క్లాసెస్లో అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆసిలేషన్, సో ఆసిలేషన్ సంబంధించినటువంటి ఇమేజెస్ అండ్ ఈ విధంగా గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ పెండ్యులమ్స్, మనకి ఇక్కడ ఫిజికల్ పెండ్యులం అండ్ అదేవిధంగా సెకండ్స్ పెండ్యులం అండ్ అదేవిధంగా స్ప్రింగ్ పెండ్యులం వాటికి సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా కాంపౌండ్ పెండ్యులం ఏ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కోనికల్ పెండ్యులం ఏ విధంగా వర్క్ అవుతుంది, సో ఫ్రీ ఆసిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సో ఇదంతా కూడా బీటెక్ లెవెల్ మనం తీసుకోవడం జరిగింది. ఎన్సీఆర్టీ ఉన్నటువంటి డేటాని కూడా మనం ఇంకా కొంచెం ఎన్లార్జ్ చేసేసుకొని బీటెక్ డిప్లొమా లెవెల్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఫర్ ద పర్ఫెక్షన్. అండ్ నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఇది ఫ్లూయిడ్ మెకానిక్ సంబంధించినటువంటి డేటాను కూడా ఇక్కడ కొంత పోర్షన్ మీకు తీసుకోవడం జరిగింది. ఇంకా సబ్జెక్ట్ ఇంకా పర్ఫెక్షన్ అవుతుంది, ఎగ్జామ్లో మార్క్స్ మిస్ అవ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో. ఇంపార్టెంట్ టేబుల్స్ అండ్ నెక్స్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ అండ్ అదేవిధంగా స్కేల్స్ వాటి యొక్క వాల్యూస్. అండ్ నెక్స్ట్ బాయిల్స్ లా, చార్లెస్ లా అండ్ అదేవిధంగా మరి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి డేటా, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. అండ్ నెక్స్ట్ థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి సిస్టమ్స్, ఓపెన్, క్లోజ్డ్ అండ్ అదేవిధంగా ఐసోలేటెడ్ దాకా మనకు బీటెక్లో ఉంటుంది. కానీ ఇంకా డెప్త్కి వెళ్తే మన మెకానికల్ ఐసోలేటెడ్, థర్మల్లీ ఐసోలేటెడ్ కూడా ఉంటుంది. ఆ యొక్క డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ నెక్స్ట్ ఏ కండిషన్లో ఏ విధంగా ఉంటుంది, ఐసోబారిక్, ఐసోకోరిక్, ఐసోథర్మల్, ఐడియాబాటిక్, ఐసెంట్రోపిక్, ఐసెంథాల్పిక్, స్టడీ స్టేట్ ప్రాసెస్. ఈ విధంగా ఇదంతా బీటెక్ చదివిన వాళ్ళకి, డిప్లొమా చదివిన వాళ్ళకైతే ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. కార్నాట్ సైకిల్స్ కానీ వాటి గురించి ఇంకా మీకు పర్ఫెక్షన్ వస్తుంది. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లలో రీసెంట్గా వాటి గురించినటువంటి కాన్సెప్ట్ కూడా ఎగ్జామ్లో ఫ్రేమింగ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి వాల్యూస్. ఓకేనా, ఈ విధంగా మనకు బుక్ అనేది అందుబాటులో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ సౌండ్ కానీ అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ కానీ, ఎక్కువ ఎలక్ట్రిసిటీ పైన మనం ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ స్కోర్ అని మరి దీంట్లో వస్తుంది, ఎక్కువ మిస్టేక్స్ కూడా చాలా మంది ఈ టాపిక్స్లోనే చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం. అండ్ నెక్స్ట్ ఆప్టిక్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టేబుల్స్, లెన్స్ ఫార్ములా కానీ మిర్రర్ ఫార్ములా కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ యొక్క వాల్యూస్ కూడా, అండ్ దాంతోపాటు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంబంధించి అది ఏ విధంగా మూవ్ అవుతుంది ఏంది అనేది. అండ్ వీటితో పాటు మీకు వీడియో లెక్చర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కదా మన యొక్క కోర్సెస్లో, అక్కడి నుంచి మీరు యొక్క డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండరీ కలర్స్, ప్రైమరీ కలర్స్ అండ్ దాంతోపాటు కాంప్లిమెంటరీ కలర్స్, ఇవి ఎగ్జామ్లో రీసెంట్గా ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ప్రిజమ్స్ కానీ అండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కానీ. అండ్ నెక్స్ట్ సెకండరీ రెయిన్బో, సో రీసెంట్ కండిషన్స్లో మనం ఎక్కువగా చూస్తున్నాం సెకండరీ రెయిన్బోస్, ఆ యొక్క కండిషన్ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ హ్యూమన్ ఐ, ఇది బయాలజీలో ఉంటుంది, దానితో పాటు మనకు ఫిజిక్స్లో కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిఫెక్ట్స్ ఇన్ ఐస్. అండ్ నెక్స్ట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, మైక్రోస్కోప్ కానీ టెలిస్కోప్ కానీ వాటి యొక్క స్పెసిఫికేషన్స్. అండ్ నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్. అండ్ నెక్స్ట్ సెమీ కండక్టర్, ఇది మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1లో కూడా ఒక చాప్టర్లో ఉంటుంది. ఇది మొత్తం సెమీ కండక్టర్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ గేట్స్, నండ్ గేట్, నాట్ గేటు, ఆర్ గేటు. అండ్ నెక్స్ట్ లేజర్ కానీ మేజర్ కానీ. అండ్ నెక్స్ట్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్. అండ్ నెక్స్ట్ నోబెల్ అవార్డ్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క టేబుల్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్, అంటే టర్మ్ ఏంది అండ్ దాని యొక్క పర్పస్ ఏంది, అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఏంటిది, అబ్జల్యూట్ హ్యూమిడిటీ అంటే ఏంటిది, అబ్జార్పిటీ అంటే ఏంటిది, ఎపోజీ అంటే ఏంటిది, పెరోజీ అంటే ఏంటిది, ఆ యొక్క డేటా. అండ్ నెక్స్ట్ నానో టెక్నాలజీ, మేజర్ ఫీల్డ్స్ ఆఫ్ రీసెర్చ్,
అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వన్ సిబిఎస్ఈ లెవెల్ బేస్డ్ అయినటువంటి ఫార్ములాస్. ఇక్కడ మీకు చాప్టర్ రిమూవ్, దాంతోపాటు ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్. మోషన్, లాస్ ఆఫ్ మోషన్ సంబంధించినటువంటి డేటా, వర్క్ పవర్ ఎనర్జీ సంబంధించినటువంటి ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ సంబంధించి, గ్రావిటేషన్ సంబంధించినటువంటి ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. అండ్ నెక్స్ట్ ఎలాస్టిసిటీ. అండ్ నెక్స్ట్ మ్యాటర్ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ థర్మోడైనమిక్స్. అండ్ నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అండ్ నెక్స్ట్ ఆసిలేషన్స్. అండ్ నెక్స్ట్ వేవ్ మోషన్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్ సంబంధించినటువంటి ఫార్ములాస్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్. అండ్ నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఆటమ్స్. అండ్ నెక్స్ట్ న్యూక్లియై. అండ్ నెక్స్ట్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్. సో ఈ విధంగా మనకైతే డేటా అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడతోటి మనకి ఒక కాన్సెప్ట్ అయితే ఫినిష్ అయిపోవడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్తో పాటు మెయిన్ మ్యాటర్ మొత్తం కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మీకు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా, అది కూడా మనకి ఒక రైల్వే ఎగ్జామ్ లెవెల్గా. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. ఐ హోప్ మీకు ఒక కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఆల్రెడీ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి బైలింగ్వల్ కంటెంట్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో మీరు ఆ యొక్క డేటా అనేది యూటిలైజేషన్ చేసుకోవచ్చు. కోర్స్ తీసుకున్న వాళ్ళు, ఎవరైతే కోర్స్ తీసుకోలేము అనుకునే వాళ్ళు మాత్రం ఈ యొక్క పీడిఎఫ్ని తీసుకొని మీరైతే జిరాక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. ఈ యొక్క వీడియోని అందరికి షేర్ చేస్తారని ఆశిస్తూ. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియోలో మనకు నేడతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.